నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న వ్యాఖ్యానాన్ని బట్టి నన్ను హిందూ సంప్రదాయవాదిగా ఎంత ముద్ర వేశారో కమ్యూనిస్టుగాను అంత ముద్ర వేశారు, కొంతమంది నాస్తిక ముద్ర కూడా వేశారు. హాయిగా వేసుకోవచ్చు, అంతే బట్టదల మొత్తం ముద్రలనే జారిపోతాయి. నాకేమీ బెంగలేదు. నేను ఏమీ కాదు, కేవలం గరికపాటి నరసింహారావు అనే ఒక మానవుడిని, వెంకమ్మ కొడుకుని, అంతే. మీరు అన్న ముద్రలేవి నాకు పనికిరావు. ఎందుకని ఆ రోజు వచ్చే మాటలను బట్టి, వరుసగా 4 రోజులు వచ్చే మాటలను బట్టి ముద్రలు వేసేస్తారు మన వాళ్ళు. ఈ ముద్రలు వేయకుండా ఉంటేనే సరైన జ్ఞానం, అప్పుడే మన అవగాహన పెరుగుతుంది. ముద్రలు వేయకూడదు ఎవరికి. దాని నుంచి మనం ఏం గ్రహించాలో అది గ్రహించాలి, కానీ ఈయనకి ఈ ఇష్టు, ఆయనకి ఆ ఇష్టు అని పేర్లు పెట్టేయకూడదు. మన ఇష్టాన్ని బట్టి ఇష్టులైపోతారా? అదే దృఢ విద్యయుగలుగు. నేను ఖచ్చితంగా వైదిక ధర్మం ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అని నమ్ముతున్న వాడిని. నాకు నేనే వేసుకున్న ముద్ర చెబుతున్నాను నేను. వైదిక ధర్మం ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే గొప్పదే అని నమ్ముతున్న వాడిని. భౌతిక ప్రపంచం బాగుండాలంటే సంపదలందరికీ సమానంగా ఉండవలసింది. ధనవంతులు పేదల పట్ల ఉదారంగా వ్యవహరించవలసింది. దానికి అవసరమైతే ప్రభుత్వం ఆయుధం కూడా జడిపించవలసింది అని కొన్ని సామ్యవాదపరమైనటువంటి సూక్తులు నమ్ముతున్నవాడిని. భౌతిక ప్రపంచం బాగుపడ్డానికి కొన్ని వాదాలు, సిద్ధాంతాలు, పద్ధతులు పనిచేస్తాయి. పెట్టుబడిదారుల్ని, యజమానుల్ని అదుపులో పెట్టకపోతే మామూలు ప్రజలు ఎవరూ బాగుండరు. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు సహకరించకూడదు, ప్రజలకు సహకరించాలి. పూర్తిగా నటించకూడదు, సహకరిస్తున్నాడు, నిజంగా సహకరించి. మీ విరాళాలు మాకు అవసరం లేదు, రాజకీయ పార్టీలన్నీ ఈ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలను తిరస్కరించగలిగితే ఎంత ఉంటే అంతే ఖర్చు పెడతాం. నెగ్గితే నెగ్గుతాం, లేకపోతే లేదు. ఆ నెగ్గితే నెగ్గుతాం, లేకపోతే లేదనే ధోరణి రావాలంటే వైదిక ధర్మాన్ని అనుసరించాలి. మరి నేను రెండూ చెబుతానండి, ఖచ్చితంగా ఎలా చెప్పకుండా ఉంటానండి. ముద్రలు వేసుకుంటే నాకున్నది అమ్మవారి ముద్ర ఒకటే, శుభముద్ర, శూలభద్ర, సూక్తి సుభద్ర. మా ఇంట్లో ఉన్న అమ్మవారే నా ముద్ర. ఈ అవగాహన, మానవతావాదం మనదంతే. మానవతావాదం దానికి ఏవో పక్కపక్కన అవి ఇవి జోడించద్దు. మనిషి బాగుండడానికి ఏది అవసరమో అదే చెబుతాం. అందుకని ఆ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి భూరు యశంబును ప్రమదమును దృఢ విద్యయుగలుగు. వారికి ఏ కోరికలైనా వేగమనగూడు. భారతం చదివిన వారికి ఏ కోరికలైనా తొందరగా తీరతాయి. అంటే ఇలా మూసేగానే కోరికలు తీరతాయని కాదు. ఏ కోరికనైనా తీర్చుకోగలిగినటువంటి శక్తిని, తొందరగా కూడా తీర్చుకోగలిగినటువంటి చురుకుదనాన్ని భారతం అందిస్తుంది. అవగాహన చేసుకుంటే, ఒట్టినే చదివితే కాదు. ప్రత్యేకించి కొంత చెబుతున్నాడు. సుపుత్రునిగాంచు సద్వరున్ గారవమొప్పగాబడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. సరిగ్గా పద్యం విడదీసి చదవకపోతే సద్వరుణ్ గారో ఒప్పగాబడయు గర్భిణియున్. గర్భిణి వరుణ్ణి పొందడం ఎందుకు? గర్భిణి కుమారుడు కావాలి, కుమార్తె కావాలి, కన్యకి పెళ్లి కొడుకు కావాలి. అంచేది అమ్మాయిలందరూ భారతాన్ని వింటే మంచి పెళ్లి కొడుకును పొందుతారు. అంటే భారతం ఇలా ముగియగానే నేనే మంచి పెళ్లి కొడుకుని, ఇందులో భారతం చదివిన వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుందామని ఎవరు రారు. అది కాదు దాని ఉద్దేశం. అమ్మాయిలు కన్యావస్థలో ఉండగానే, పెళ్లి కొడుకులు బ్రహ్మచారి అవస్థలో ఉండగానే భారతం చదివితే పెళ్లి కొడుకుగా, పెళ్లి కూతురుగా ఎవరొచ్చినా వారిని మంచి పెళ్లి కొడుకుగా, మంచి భర్తగా, మంచి భార్యగా మార్చుకోగలిగిన జ్ఞానం వీరికి కలుగుతుంది. వీరు భారతం చదవడం వల్ల అంత ప్రయోజనం ఉంటుంది. అందుకని ఈ ఘట్టం ఇలా చదవగానే పోస్టులో రాడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. వారు ఎవరైనా రానివ్వండి, మన యోగాన్ని బట్టి ఎవరు రావాలో వారు వస్తారు. కానీ వారితో మనం సక్రమంగా కాపురం చేసేలాగా, వారిలో ఏమైనా తేడాపాడాలు ఉన్నా మార్చుకునేలాగా అవసరమైన తెలివితేటలను భారతం. అలాగే గర్భిణుయున్ సుపుత్రునిగాంచు. గర్భిణి అయిన స్త్రీ మంచి కుమారుణ్ణి, మంచి కుమార్తెని కంటుంది అంటే సరిగ్గా పరమసత్యం అండి ఇది. భౌతికంగా తీసుకోకుండా దయచేసి. లీలావతి గర్భంతో ఉండగా నారదుడు నారాయణ కీర్తనలు వినిపించబట్టే కదా ప్రహ్లాదుడు తయారయ్యాడు కడుపులో. లేకపోతే 3వ హిరణ్యకశ్యపుడు తయారవడు అక్కడే ఆసుపత్రిలో పోసుకుని ఉంటే. అంచేత గర్భంతో ఉన్నవాళ్ళు భారతం వింటే నాకు ఇలాంటి మంచి పిల్లలు పుట్టాలి, ఇలాంటి మంచి పిల్లలు పుట్టాలి, పాండవులు లాంటి వాళ్ళు పుట్టాలి, కుంతీదేవి లాంటి వాళ్ళు పుట్టాలి, ద్రౌపదీదేవి లాంటి వాళ్ళు పుట్టాలి, సత్యవంతులు పుట్టాలి, ధర్మవంతులు పుట్టాలి, శ్రీకృష్ణుడు లాంటి అందమైన వాడు పుట్టాలి, ఇలా కోరుకుంటారు. ఆ కోరికల కారణంగా, ఆ తపన కారణంగా కడుపులో బిడ్డ అలాగే తయారవుతాడు. యద్భావం తద్భవతి. ఎంత సత్యం అండి ఇది. భారతమధ్యతో విన భక్తి పఠించిన శ్రీజునాయువున్ శ్రీ భూరియశంభును భ్రమదమున్ దృఢ విద్యయుగల్కు. వారికి ఏ కోరికలైన వేగమనగూడు. సుపుత్రునిగంచు సద్వరున్ గారవమొప్పగాబడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. ఇంకొక మాట చెబుతున్నాడు వ్యాసుడు. మూలభారతంలోకి వెళ్ళి మనం చెప్పుకోవాలి. దీన్ని మహాభారతం అని ఎందుకన్నారయ్యా? మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమశ్యయో వేద సర్వపాపై ప్రముచ్యతే. ఇందులో మహత్వము ఉంది, భారత్వము ఉందని. భారత్వం 1700 శ్లోకాలు, పెద్ద బరువు.
తెలుగులో కూడా 21,697 గద్య పద్యాలు, పెద్ద బరువు. తెలుగులో అంత గ్రంథం లేదు, సంస్కృతంలో ఇంత గ్రంథం మరొకటి లేదు. అంటే ఆ రకంగా భారం. ఊరికే టీటీడీ వారు వేసిన భారతం పుస్తకాలు 15 సంపుటాలు తూకానికి ఇచ్చినా కూడా ఒక 500 వస్తాయి. అది భారం. ఏమీ చదవకుండా ఎవరో ఇచ్చారండి బాబు ఎందుకు వచ్చింది పట్టుకెళ్ళి నేను పాత పేపర్ల వాడికి ఇచ్చినా కూడా ఒక 500 వస్తాయి. అది భారం. అది ఉట్టి ఆ భారం కోసమేనా, తూకానికి ఇవ్వడానికే. ఇప్పుడు భక్తి టీవీ దయ వల్ల మీకు చెప్పవలసిన అవసరం వల్ల టీటీడీ వారు వేసినటువంటి 15 సంపుటాల భారతం నేను ప్రత్యక్షరం చదివాను. మరి నాకు అదృష్టమేగా. అంతేకాదు విజయవాడ వారు వేశారు, మీరు చదవండి అని మీకు చెప్పినటువంటి మూల భారతం, వ్యాస భారతం 1,00,000 శ్లోకాల అనువాదం చదివాను. మరి నాకెంత పుణ్యం అండి ఇది, నాకెంత జ్ఞానం అండి, నాకెంత అవకాశం అండి. ఆ రకంగా నేనే భక్తి టీవీ వారికి రుణపడి ఉన్నాను. అది గొప్ప విషయం కదా, అది భారమే కాదు, మహత్వాచ్చ. ఎన్ని గొప్ప విశేషాలండి. దానికోసం నేనెంత తాపత్రయపడ్డాను, వినడం ద్వారా మీరెన్ని విషయాలు తెలుసుకున్నారు. అది మహత్వం కాదా? అంచేత సంఖ్యలో బరువే కాదయ్యా, రాశిలో కూడా గొప్పదే. రాశిలోనే కాదు వాసిలోను, బోత్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే రెండిట్లోనూ కూడా భారతం గొప్పది. ఇప్పుడు ఇంత చెప్పాక నాకు వ్యాస భగవానుడి మీద ఒక్క ఆరోపణ చేయాలనుంది. స్వామి, విన్న వాళ్ళకేమో రకరకాల ప్రయోజనాలు చెప్పేశావు, చదివిన వాళ్ళకి రకరకాలు చెప్పేశావు. కష్టపడి 1816 భాగాలు చెప్పిన వాడిని నాకేమిటి, దీన్ని ప్రవచనంగా చెప్పిన వాడికి ఏమిటో నువ్వు చెప్పకపోతే నాకేమిటయ్యా అని నన్ను అన్యాయం చేస్తావా అని వ్యాసుడిని తిక్కనని నేను ప్రార్థించా. నాకు కూడా ఒరే నీ ఇంతకాలం చెప్పావు ఇంత ఓపిగ్గా 1816 భాగాలు ఏకంగా 7.5 ఏళ్ల పాటు చెప్పావు నాయన అన్నారు. సరిగ్గా 2009 ఏప్రిల్ 6వ తేదీని భక్తి టీవీలో భారతం మొదలైంది.